తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సంధ్య, ఎంతకాలం ఇలా దొంగచాటుగా కలవడాలు చిక్కగా ఉంది. ఈవేళ ఇక్కడికి వచ్చింది చదువు కోసం కాదు, ఈ సంధ్య కోసమే. నీకు తెలుసు కదా, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, క్షేత్రయ్య, అన్నమాచార్య, అప్పలాచార్య, ఆత్రేయ, వేటూరి అందరూ అయిపోయారు. మన పెళ్లి మాత్రం కాలేదు. త్వరగా మీ నాన్నతో మాట్లాడు సంధ్య. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా, ముక్కు మీద కోపం. సమయం చూసి చెప్తానులే. వాళ్ళ కోసం పడుచు వాళ్ళం మనం ఊరుకుంటామా? ఓ పని చేద్దాం, అప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారు. తప్పు చేసేద్దాం. సంధ్య, సంధ్య ఆగు, ఆగమంటే అప్రాచ్యుడా, నువ్వు బ్రాహ్మణుడివా? నీకా నేను బ్రహ్మోపదేశం చేశాను? గురువు దైవమని మాయ మాటలు చెప్పి నా వెనుక నాకే గోతలు తీస్తావా? ఎంతకు తెగించావురా ద్రోహి, ద్రోహి! పడకండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ ఆరోగ్యం బాగలేదు. నా సంగీతానికి వారసుడు కావాలని చెప్పి చెరదీశానే గాని నా బిడ్డకు భర్తవు కావాలని కాదురా, కాదు. గణపతి శాస్త్రి కూతురు పెళ్లి చేయాలంటే ఇలాంటి అనాథతో ఏం కర్మరా? ఎన్ని లక్షలైనా వరకట్నంగా ఇచ్చి మంచి అల్లుండి కొనుక్కోగలను. చూడరా, తలెత్తి నన్ను చూడరా. ఎవరిని? నేను గణపతి శాస్త్రిని, వెలహరి గణపతి శాస్త్రిని. నా ఎదురుగా నిలబడే అర్హత నీకుందిరా? నీ చూడా, చూడు వాడి చూడు. ఇంత చేసి ఇంకా నాకు విసురుతూ నిలబడ్డాడు, నక్కలాగా. ఈ పాపిష్టి ముఖం ఇంకెప్పుడు నాకు చూపించకు. ఈ నీడ కూడా బిలహరి గణపతి శాస్త్రి ఇంట్లో మరెప్పుడు పడకూడదు. ఓరా, ఈ నీచుడితో సంపర్కం పెట్టుకున్నందుకు ఈ రోజుతో మైల స్నానం చేసి వదిలించుకుంటాను. గాయత్రి, స్నానానికి సిద్ధం చేయి. అతను వెళ్ళిపోతే మీరింకో మైల స్నానం చేయవలసి వస్తుంది నాన్న. అది నా కోసం. మావగారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మనం కూడా మారడం అవసరం అనిపిస్తోంది. అబ్బాయి మన కులమే కదా. ఇంత జరిగాక వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించడం మంచిదనిపిస్తుంది. సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికి ఇస్తున్న రిసెప్షన్ లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుణ్ణి అల్లుడుగానే కాకుండా నా ప్రియ శిష్యుడిగా, నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పరిగమ పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు, తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను, అడుగు బాబు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకు అన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని
సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం వారి దగ్గర ఉన్న వరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాల్ని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి ఇక మీదట కుత్తి గణపతి శాస్త్రి. కొంచెం ఆగండి, మీరు తొందరపడకండి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణే కానీ బొటన వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నావు. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోను నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారదత్తం చేస్తున్నాను. తీసుకో తీసుకో. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావతోః అనంత పుణ్యఫలదమదశాంతిం ప్రయచ్చమే ఇదం బిలహరి రాగనాం తుభ్యమహం సంప్రతలే నమః ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది ఘృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయలేదు, చేయను. అది చూడు నన్ను నమస్కారం. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? వదిన, నేను అది ఏమిటి, భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? తారా భోజనం చేద్దు గాని. వదిన, నేను భోజనం అంటే ఏమిటి నసుగుతున్నావు? ఏం లేదు వదిన. నేను వెళ్ళొస్తాను నాన్నగారికి చెప్పినా ఆయన కనీసం భోజనం చేసి వెళ్ళమని వదిలే వదిన. అయినా నీ ఇంట్లో నువ్వు భోజనం చేయడానికి ఎవరైనా చెప్పాలటయ్యా? సరే సరే ఉండు, మామగారి చేత నేనే చెప్పిస్తాను. మామగారు, భోజనం పెట్టేస్తాను, మడి కట్టుకోండి. సూర్యం కూర్చున్నాడు, అతను కూడా ఒక మాట పలకరించండి. భోజనం చేయమని మీరు ఒకసారానండి. ఏ, నేను భోంచేయమని చెప్తే గాని వాడు భోంచేయడా? ఆహా, అనకపోతే భోజనం చేయడని కాదు, మీరు ఒక మాట అంటారేమోనని అనుకుంటున్నాడు. అంత పట్టింపు వాడికి? ఈ రోజు మీ కొడుకేగా మీ గౌరవాన్ని కాపాడాడు. ఏమిటి వాడు పాడింది? నేను నేర్పిన పాటేగా, అంతేనా? తనుగా నేర్చుకున్న పాఠం ఏదో నాకు అప్పచెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. సూర్యం, సూర్యం, ఎవరు? నేనయ్యా, వరాలయ్యనే. రండి రండి, దయచేయండి. తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. అలవాటు ప్రకారం నాకు అర్జెంటుగా పాడాలనిపిస్తుంది. మరి పాడేయండి. పక్క వాద్యం నీకేనండి, మాకు అక్కర్లేదా? అబ్బబ్బబ్బబ్బా, ఇంతకీ నువ్వు ఎక్కడయ్యా? ఇక్కడ ఇక్కడ ఇదిగో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానయ్యా. అలాగే మాట్లాడుకుందాం. మాట్లాడవచ్చు. ఇంతకీ నువ్వు ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఎంత సాధించావయ్యా? నేను ఢిల్లీలో సుప్రీం కోర్టు కేసు గెలిచి వచ్చే లోపల నువ్వు ఊరంతటినీ మార్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడే మొదలు పెట్టాను. తమలాంటి పెద్దల ఆశీస్సులుంటే నేను ఏమైనా సాధించగలను. రండి. చల్లకొచ్చి ముంత దాచే లాయర్నే కాదయ్యా. ఏది మాట్లాడినా బల్లగుద్ది మాట్లాడడం నాకు అలవాటు. ఇంతకీ మీరేమంటున్నారు? ఎంతకాలం ఉంటే చేతులు కాల్చుకుంటావు? పొద్దున్న టిఫిన్ చేయలేదయ్యా. తినండి. చూడు,
నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్న విషయం మీకు తెలుసో లేదో గాని నాకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం వాయిదా వేయకూడదయ్యా. హియరింగ్ అయిపోతూనే జడ్జిమెంట్ అయిపోవాలి. నీకు మా అమ్మాయికి తొందరలోనే పెళ్లి, ఇది నా తీర్పు. ఏమంటావు? కాదన్నా ఉంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. నాకు అర్థమైంది. వస్తా. నమస్కారం, నా పేరు వరాలయ్య. ఒక మంచి వార్త తీసుకొచ్చాను, లోపలికి రావచ్చా? అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పండి, నాకు వినిపిస్తుంది. నమస్కారం శాస్త్రి గారు. మీ అబ్బాయి సూర్య మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ ఆశీస్సులు కావాలని, మీరు తప్పకుండా రావాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నా. గుర్రాన్ని గాడిదని ఒక బండికి కట్టడానికి పౌరోహిత్యం చేస్తున్నది తమరేగా? చాలా మంచివాడు. ఉదయం శుభలేఖ తీసుకుని అతని చేతికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. మన గుమ్మంలోకి వచ్చి శుభవార్త చెప్పిన వారికి దారి ఖర్చులు ఇవ్వడం ఆనవాయితీ. పర్వాలేదు, తీసుకుని ఇవ్వండి. బిళహరి గణపతి శాస్త్రి గారు కదా, ఆయన జ్ఞాపకంగా ఉంచుకుంటా. ఆయన నోటికి చిల్లు పడింది అనుకున్నాను. నోటికి చిల్లు పడింది. చిల్లు పడ్డవి చల్లవండి. ఎరా, బిలహరి గణపతి శాస్త్రి శివనామం కదా, ఈ కోవిల నుంచి వస్తున్నాడేంటి? ఆయనకి అన్ని ఒకటే గురు. ఓహో, గొప్ప విప్లవాల కుటుంబం కదా. అవునరా, కొడుకు హరిజన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటగా? కొడుకేంటి, ఎవరైనా హరిజనుల అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఇతగాడు రెడీయే. అవును, పెద్ద విప్లవాల కుటుంబం కదా. నోర్మై, ఏమిటా తాగుబోతు ప్రలాపన? బుద్ధి లేదు. ముందు మీ కొడుకు బుద్ధి చెప్పండి. మేము తాగితే అతగారికేటండి, మమ్మల్ని మా పిల్లల పక్కన పడుకోకూడదు. మీరే న్యాయం చెప్పండి. మీకు న్యాయం కావాలి కదా, అది అక్కడికెళ్ళి అడగండ్రా. తాగుబోతులంతా పెళ్లి పందిట్లోకి వెళ్ళి అడగండ్రా. మీకు చేతనైతే పెళ్లి ఆపండ్రా, అప్పుడు చూస్తా ఈ సత్తా. బాబు ఏమండి? కూర్చోండి. మామగారు తెలుసుకుంటారేమో. పెళ్ళి ఎండావనా నక్కల పెళ్ళి, కొండ కొన కుక్కల పెళ్ళి, కుక్కలకి నక్కలకి సంక్రాంతి పెళ్ళి. ఏంట్రా పెళ్లి పందిట్లోకి వెళ్ళట? పండి వదలకి తప్పుగా. ఏంట్రా వాగుతున్నావు? పచ్చని పెళ్లి పందిట్లోకి తాగొచ్చి కారు కూతలకు వస్తావా? ఆగండి, ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు చేసిన తప్పేమిటి? మరి మీ అల్లుడు చేసిన అడగరే, చెప్పండి రా. అలిసిపోయిన ప్రాణాలు చల్లబట్టడం కోసం రోజు ఎచ్చగా తాగేటోళ్ళం. మా తాగుడు మానిపించడం కోసం మా పిల్లల్ని మా మీదకే ఉసుకొల్పాడు. ఇతగాడు మా సంసారాలు నిలదీశాడు. పెళ్ళం కావడానికి మాకు మాత్రం పెళ్ళాలి అక్కర్లేదా? వారికి సరదాలు సుఖాలు కావాలి, మాకు అక్కర్లేదా? మీరు కళ్ళు తాగడం, అతను పెళ్లి చేసుకోవడం ఒకటేనట్రా? అవును, ఒకటే. కాకపోతే మా తాగుడు మానిపించడానికి మా పిల్లల్ని మా నుండి ఎందుకు ఎరదీశాడు? అతగాడు మాత్రం ఏరుకుంటారా పిల్లల్ని? అయిపు కోసం తాగుతాం మేము, అయిపోయి పెళ్ళాడుతున్నా. తాగుడే కైపు అనుకుంటే మరి ఊరిని ముద్రించాలనుకోవడం కూడా కైపు కాదండి.
మీరు చదువుకున్నారు, పైగా లాయర్ కూడా. చిన్నాళ్ళు కొకలా, చిన్నబాబు కొకలా ఏంటండి? న్యాయం చెప్పండి. చెప్పేదేమీ లేదు. మీరంతా కూడబలుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. పోలీసులను పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటిస్తా. మావయ్య గారు మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం కలగజేసుకోకండి. వీడొచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. రావును కిష్టప్ప చెప్పండి, నాతో చెప్పండి. కొట్టకూడదు మరి. దమ్ముంటే మాటకి జవాబి. మా చేత తాగుడు మాన్పించాలి కదా మీరు. మరి మీరు పెళ్లి మానేయండి, మేము కళ్ళు మానేస్తాం. మాకు కావాల్సింది మానేయండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. సై అంటే సై, సై అంటే సయ్యే. మీరు ఈ పెళ్లి మానేస్తానని మాటేస్తే నా షాప్ మూయించేస్తాను. నా షాప్ ఏమిటి, ఈ చుట్టుపక్కల ఊళ్ళో మా వాళ్ళ షాపులని మూయించేస్తాను. ఛాలెంజ్. ఊరికి ఉపకారం చేయడం నిజంగా మీ ఉద్దేశమే అయితే ఈ పెళ్లి మానేసుకో, అప్పుడు మేము నమ్ముతాం. నిలబడతాం, మేము ఆ మాట మీద నిలబడతాం. సై అంటే సై. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఈ ఊళ్ళో తాగే వాళ్ళందరి తరపున ఇచ్చినట్టేనా? చూడండి, ఇద్దరు పెళ్లి కన్నా ఇద్దరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. మా గాయత్రి పమిట చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికెళ్ళి వస్తున్నట్టున్నారు. అదేమో మరి. పర్వాలేదు చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్ళి ఎలా జరిగింది? జరగవలసిందే, కానీ జరగలేదుగా. అవును మావగారు. మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను. ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. మీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే. ఊరిని ఉద్ధరిస్తానని కంకణం కట్టుకున్నాడుగా. పెళ్లి కంకణాలు విప్పించడం బంధం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. ఏమైందిరా నీకు?
వద్దండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.